నమస్తే అండి, నేను మీ అశోక్ కుమార్. ఇప్పుడు హైదరాబాదులో జిహెచ్ఎంసిలో కొత్తగా 27 ప్లేసులు మున్సిపాలిటీలు కలిపేశారు. దానివల్ల ఇప్పుడు హైదరాబాదులో మున్సిపాలిటీలు 47 మున్సిపాలిటీలు అనేవి. దానివల్ల దాని యొక్క హైదరాబాద్ సిటీ కూడా మారిపోయిందండి, పూర్తిగా మారిపోయిందంటే ఏ విధంగా మారిపోయిందంటే పరిధి మారిపోయింది. దరిదాపుగా 2073 చదరపు కిలోమీటర్లు పరిధి మారింది. ఇంకొక విషయం అంటే 1,70,00,000 మంది ప్రజలు హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ఇది భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన సిటీగా హైదరాబాదు పెరిగిపోతూ ఉంది. హెచ్ఎండి పరిధి తర్వాత జిహెచ్ఎంసి పరిధి పెరిగిపోయింది. మీ ఔటర్ రింగ్ రోడ్డు బయట కూడా ఇప్పుడు జిహెచ్ఎంసిలో కలిసిపోయిందండి. మీకు తుక్కు కూడా కలిసిపోయింది, నార్సింగ్ కలిసిపోయింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా కలిసిపోవటం వల్ల హైదరాబాద్ యొక్క పరిధి పెరిగిపోయింది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ గవర్నమెంటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీకి ఈ జిహెచ్ఎంసికి అనుసంధానంగా శ్రీశైలం హైవేని బాగా దాన్ని పరిధి పెంచేశారు. తర్వాత మెట్రో కూడా ఫ్యూచర్ సిటీ కనెక్షన్ చేశారు. సిటీలో నుంచి మెట్రో కూడా శంషాబాదు తుక్కు కూడా శ్రీశైలం హైవే నుంచి ఫ్యూచర్ సిటీకి కూడా ఈ మెట్రో కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాదు శరవేగంగా పెరుగుతూ ఉంది. శరవేగంగా ఎంత త్వరగా పెరుగుతుందో రేపు హైదరాబాద్లో 8వ తారీఖు 9వ తారీఖున వచ్చేసి ఫ్యూచర్ సిటీలో మన గవర్నమెంటు ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్వెస్టర్స్ని ఆహ్వానించిందండి. ఆ సమ్మిట్ జరుగుతూ ఉంది. అనేక మంది కంపెనీస్, అనేక మంది ఫారిన్ డెలిగేట్స్, అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎంఓయూ చేసుకోబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా చాలా విప్లవాత్మకంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు త్వరపడి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మా కింద నంబర్ని మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ టు ఆల్.